మావయ్య అలాంటి మాటలు మాట్లాడుకో, నాకు సిగ్గేస్తుంది. సిగ్గా? నీకా? ఏంట్రా సట్టిపండు ఆ మాటలు? అయ్యో అక్క, నేను రాంగ్ మీనింగ్ లో అనలేదు. ఏరి కోరి మనసు పడింది కదా బావ మీద, ఇప్పుడు సిగ్గుపడితే ఎలా అని నా ఉద్దేశం. లేక నువ్వింక నిశ్చింతగా ఉండమ్మా. నీకు బావకి పెళ్లి చేసే పూచి నాది. అమ్మ లేఖ, మా లేఖ అమ్మ పెళ్లి కూతురాయనే, మా ఆదిత్య పెళ్లి కొడుకాయనే, మా లేఖ అమ్మ పెళ్లి కూతురాయనే. మావయ్య ఇప్పటికీ పాట ఓకే అంటే రేపు పందిట్లో పెళ్ళవుతున్నది, కను విందవుతున్నది అనే పాట పాడమంటోందిరా. ఏంటమ్మా ఇది? ఏమైందని ఇలా అక్కపుట్ట చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఇలా అయితే ఎలా అమ్మా? ఊరికే జరిగిన దాని గురించి ఆలోచించకు. జరగాల్సిన దాని గురించి మంచిగా ఆలోచించి జరిగిపోయినవన్నీ మర్చిపోవాలని అక్క చెప్పిందిగా. ఏంటోనే, నేను నిశ్చితార్థంలో జరిగింది ఎంత ప్రయత్నం చేసినా మర్చిపోలేకపోతున్నాను. భయం పెరిగింది. బాధపడకుండా ఎలా ఉండగలను? అసలు అలా ఎలా జరిగిందో ఇప్పటికీ నాకు అంతుపట్టడం లేదు. ఆ అపశకునం, దానికి అసలు కళ్యాణ యోగం ఉందా లేదా అన్న అనుమానం పెంచుతోంది. పాపం, అదెక్కడికి ఎంత బాధపడుతుందో తలుచుకుంటేనే కన్నీళ్ళు ఆగడం లేదే. ఏంటమ్మా ఇది? పెద్దదానివి, మాకు ధైర్యం చెప్పాల్సిన దానివి నువ్వే ఇలా భయపడి బాధపడితే ఎలా? మాకెవరు ధైర్యం చెప్తారు? నిన్నేదో జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందా? అది కాకపోతే ఇంకొకటి. ఇదివరకు జరిగినవన్నీ మర్చిపోయావా? దాని రాత ఎలా ఉందోనని తల్లిగా నేను బాధపడ్డం తప్ప. అమ్మా, అక్క చాలా ధైర్యంగా అంతా నేను చూసుకుంటానని చెప్పెళ్ళిందిగా. ఊరుకో, అక్కకి ఏమీ కాదు. అక్క పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఘనంగా అవసరం లేదే, సవ్యంగా జరిగితే చాలు. దాని అదృష్టం వరించక్కర్లేదు, దురదృష్టం వెంట పడకపోతే చాలు. నాలాంటి తల్లి పిల్లల యోగక్షేమాలు కోరుకుంటుందే గాని భోగభాగ్యాలు కాదే. ఎదురు చూడకుండా ఎవరి సంసారాలు వాళ్ళ వెళ్ళ తీసుకుంటే చాలు. అమ్మా, నీ కూతుళ్ళు నీలాగే మంచి మనసుతో ఆలోచించేవాళ్ళు. వాళ్ళకి ఆ దేవుడు అన్యాయం చేయడు. నువ్వు కాస్త ఓపిగ్గా ఉండమ్మా. నేను ఆ దేవుణ్ణి అదే ప్రార్థిస్తున్నానే. అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు, చేసే శక్తి లేదు.
నా కూతురి జీవితం చల్లగా సాగేలా చూడు తండ్రి.